అంతర్జాతీయ క్రికెట్లోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్తో రెండో టీ20లో బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీతోనే వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. భారత జట్టు తరఫున చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 సంవత్సరాల 205 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల 99 రోజుల వయసులోనే ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఇంగ్లాండ్ వ్యూహానికి చిక్కాడు. విల్ జాక్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అరంగేట్ర మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 10 బంతులు ఎదుర్కొన్నాడు. 14 పరుగులు సాధించాడు. ఇందులో 2 సిక్సర్లు ఉన్నాయి. 140 స్ట్రైక్ రేట్తో వైభవ్ సూర్యవంశీ పరుగులు సాధించాడు. మాంచెస్టర్లో తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. సంజు శాంసన్ ను తప్పించింది. సంజు శాంసన్ ప్లేస్ లోనే వైభవ్ సూర్యవంశీని ఆడించింది. ఐర్లాండ్ తో సిరీస్ నుంచి సంజు శాంసన్ ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లో 5 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. ఒకే ఒక్క పరుగుకు పరిమితమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయాల్లో కీలకంగా నిలిచిన సంజు శాంసన్ కు టీమ్ మేనేజ్మెంట్ మద్దతుగానే నిలిచింది. ఐర్లాండ్ తో సిరీస్ తో పాటు ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ లోనూ ఆడించింది. అదే సమయంలో టీమ్ మేనేజ్మెంట్ పై విమర్శలు వచ్చాయి. ఫామ్ లో ఉన్న వైభవ్ ను ఆడించకపోవడంపై మాజీలు కూడా విమర్శలు గుప్పించారు. సూర్యవంశీని బెంచ్ కు పరిమితం చేయకూడదన్నారు. మొత్తంగా మాంచెస్టర్ లో టీనేజర్ కు ఛాన్స్ దొరికింది. కాకపోతే అరంగేట్ర మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఎక్కువగా అలరించలేకపోయాడు. అయితే క్రీజులో ఉన్నంతసేపు స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాడు. తర్వాతి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుంచి మెరుపులు చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.